ఫోన్ ట్యాపింగ్ కేసులు కావాలని ఇరికించి ప్రయత్నం చేశారని నకిరేకల మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం వారికి లేదని తెలిపారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తిరుపతనతో మాట్లాడడానికి కారణం కేవలం వ్యక్తిగతం అంటున్న మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్నటి వరకు విచారణలు ఎదుర్కొన్న మాజీ ఎమ్మెల్యే లింగయ్య మనతో ఉన్నారు. అసలు విచారణలో ఎలాంటి సబ్జెక్ట్ మాట్లాడారో, ఏమేమి అంశాలపైన చర్చించారనే విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఏం జరుగుతుంది? మీ పేరు ఎందుకు వచ్చింది? అసలు పోలీసులు అడిగితే చెప్తారు, వాళ్ళే చెప్తారు. నాకేం తెలుస్తుంది? వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లో నా పాత్ర ఏముంటుంది, నాకేం సంబంధం ఉంటుంది? 9వ తారీఖు నాడు వాళ్ళు ఏదో విచారణ రావాలి, విట్నెస్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. 11వ నాడు వస్తుందని చెప్పి రాలేకపోయినా 14వ నాడు వస్తుందని చెప్పి ఈరోజు విచారణగా జూబ్లీహిల్స్ ఏసీపీ గారు రమ్మంటే అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు, అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఏ అంశాలు ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది సార్? అంటే ఫోన్లో ఏదో పోలీస్ ఆఫీసర్ తిరుపతి గారితో మీరు మాట్లాడినట్టుందిగా, ఫోన్ చేసినట్టుంది అంటే నాకు ఫోన్ చేసిండు, క్యాజువల్గా మాట్లాడు, గతంలో జిల్లాలో ఛానల్ పనిచేసినట్టు మాట్లాడిండు. ఆ మాట్లాడిన సందర్భంగా నేను కూడా మాట్లాడినా, నేను పబ్లిక్ నుండి సరిగ్గా వినపడతలేదు. ఏదో ఫోన్ తెలుసా, పలానా తెలుసా అంటే ఎవరో మనల్ని అడిగి నేను తెలుసుంటే పెట్టామని చెప్పినావు, ఆ పరిస్థితి అని చెప్పి అందరితో చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే పట్నం నరేందర్ గారి ఇష్యూ ఒకటి నడుస్తుంది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు నడుస్తుంటే మరోవైపు ఫోన్లలో సంభాషణ చేసిరు కాబట్టి ఈ గొడవ కారణం వీళ్ళే అని అంటున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు? సంభాషణ అంటే ఒక పార్టీగా పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ సంభాషణలు ఉంటుంటాయి, పార్టీ కార్యక్రమాలు ఉంటాయి, వివిధ రకాలు మాట్లాడుతుంటాం. మా నాయకుడితో మేము మాట్లాడుతుంటాం, మాతో మా కింది వాళ్ళు మాట్లాడుతుంటారు, వివిధ రకాలు మాట్లాడితే తప్పే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితిలో, అక్కడ ఉన్న ఇబ్బంది లేదు, వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళ ఆవేదనతోటి చేసిన కార్యక్రమం అది. అంటే ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు నేతలు ఉన్నారు, సో అందుకోసమే ఈ ఇష్యూ ఇంత పెద్దగా అవుతుంది అని చెప్తున్నారు కదా. అవునమ్మా, ఇప్పుడు కొడంగల్ ప్రాంతంలో ఆ భూములు గుంజుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గుంజుకుంటారు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు లాక్కున్నప్పుడు అక్కడ ఎవరో సపోర్ట్ కావాలని మా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఒకటే విలేజ్లో అంతమంది రైతులందరూ కూడా తిరగబడడం జరిగింది. అంటే అక్కడ ఉన్న పరిస్థితి కూడా ఆయన అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి సొంత ఊళ్ళోనే తిరగబడుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా తెలుసా, ఆ జనంలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మాకు ఇలాంటి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, అసలు మఫ్టీలో వచ్చి వాకింగ్ చేస్తున్న వ్యక్తిని బలవంతంగా తీసుకొని, కనీసం ఆ కార్లు కూడా పోలీస్ కార్లు కాదు, ఇట్లా తీసుకెళ్లడం, దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే రాను పోలీసు యంత్రాంగం మీద నమ్మకం లేకుండా పోతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు రావాలనుకుంటే అరెస్ట్ చేయాలనుకుంటే ఇంటికి రావచ్చు. ఇట్లా పలానా విషయంలో మేము అరెస్ట్ చేస్తున్నాం, విచారణ చేయాలంటే విచారణకు వస్తే 2 సార్లు ఛాన్స్ అప్పుడు అయినాను. ఇది ఆషామాషా రూల మీద తిరగలేక 2 సార్లు ఛాన్స్ అప్పుడు అయినాడు. అలాంటి వ్యక్తిని మరీ సివిల్ మఫ్టీలో వచ్చి ప్రైవేట్ వెహికల్ తీసుకొచ్చి చేతులు ఇరిచి మరీ తీసుకుపోవాల్సినంత అవసరం లేదు. కానీ ఒక దుర్మార్గమైన పాలన ఇది. ఈ రకమైన పరిస్థితి నేను కూడా చూడలేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ప్రభుత్వం ఖచ్చితంగా విచారణలో మళ్ళీ కోర్టు న్యాయస్థానం ఆశ్రయిస్తాం, న్యాయబద్ధంగా పోరాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. మరోసారి మిమ్మల్ని ఫోన్ ట్యాపింగ్ కేసులో పిలిచే అవకాశాలు ఏమన్నాయా? మీతో పాటు మరో 4గురికి కూడా నోటీసులు పోయినాయని అంటున్నారు, ఇది కరెక్టేనా సార్? ఇవన్నీ రాజకీయ కోణంలో జరిగే కార్యక్రమం తప్పితే వేరే ఉద్దేశం కదా ప్రభుత్వానికి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలలో అభాష్ పాలవుతున్నాము. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి అనే పద్ధతిలో జనమంతా ఈరోజు మళ్ళీ కేసీఆర్ వైపు పరుగులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా పార్టీ ఎక్కడికక్కడ నిలదీస్తుంది. ఆ రకంగా నిలుస్తుంది కాబట్టి ఈ రకమైన ఒత్తిడి పెంచి ఏ రకంగా డిస్టర్బ్ చేయాలి అనే ప్రయత్నంలో భాగమైంది. సో మనం ఇక్కడ చూడవచ్చు, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా తాను తప్పకుండా హాజరవుతానని చెప్పడంతో పాటు ఇక్కడ మిగతా ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయం నడుస్తుందో ఆ విషయం కూడా కుట్రపూరితంగా జరుగుతుంది, కానీ ఎవరికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.